హాయ్ అండి, వెల్కమ్ టు సావిత్రి ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్. ఇది చూడండి, హ్యాండ్కి నెట్ మీద డిజైన్ వేస్తున్నా అండి. నాకు నెట్ వచ్చేసి 1/2 మీటరు సరిపోతుందండి నా ఫ్రేమ్కి. మీ ఫ్రేమ్కి ఎంత నెట్ అయితే సరిపోతుందో మీ ఫ్రేమ్ని బట్టి తీసుకోండి. 1 మీటర్ అయినా సరిపోతే చూడండి. నాదైతే మిడిల్ సైజు ఫ్రేము కాబట్టి నాకు 1/2 మీటర్ సరిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా డబల్ లేయర్ వేయడానికి కూడా కరెక్ట్గా 1/2 మీటర్ సరిపోతుందండి. బ్యాక్ అయినా సరే హ్యాండ్కి అయినా సరే మీరు మీ ఫ్రేమ్ని బట్టి మీరు మీటర్ అయినా తీసుకొచ్చుకోండి. మీ ఫ్రేమ్ని బట్టి చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ నెట్ పెట్టాను, తర్వాత పట్టుముక్క పెట్టాను అనమాట. ఇప్పుడు ఫ్రేమ్ ఫిట్ చేశాను అనమాట. ఫ్రేమ్ ఫిట్ చేసిన తర్వాత కింద ఫ్యూజిన్ పేపర్ పెట్టాను అనమాట. హ్యాండ్ వేసే చోట హ్యాండ్ వరకు నేను ఎక్కడ డిజైన్ వేస్తే అంతవరకే పెట్టేస్తాను అండి ఫ్యూజిన్ పేపరు. ఇది చూడండి, ఇది వచ్చేసి మిడిల్ మార్కు, ఇది వచ్చేసి మిడిల్ మార్కు. 2 హ్యాండ్స్కి మిడిల్ మార్క్ అనమాట. అక్కడ మిడిల్ రావాలన్నమాట హ్యాండ్. ఇది చూడండి, ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. నీడిల్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ చూడండి, ఇలా నీడిల్ అనేది ఇక్కడ మిడిల్లోకి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు సెట్ స్టార్ట్ అని కొడితే మనకి డిజైన్ ఎక్కడెక్కడ వేస్తుంది అనేది ఇలా మనకి ఒక రౌండ్ గీసి చూపిస్తున్నాడు, ఒక బాక్స్ గీసి చూపిస్తుంది అనమాట. మనం బాక్స్ గీసుకోవాలి. దాంతోపాటు చాక్ పీస్ కానీ డీస్ముక్క కానీ పెట్టేసుకొని ఇలా చాక్ పీస్తో మనం డ్రా చేసుకోవాలన్నమాట బాక్స్ని. ఈ బాక్స్లో మనకి డిజైన్ వస్తుంది అనమాట మొత్తం ఇలా. ఇది వచ్చేసి మిడిల్, ఇక్కడ డిజైన్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాంపుల్. కాబట్టి నేనేం చేశాను, నాకు ఇక్కడ ఒక నెట్ ఎగ్జాంపుల్తో ఇక్కడ నెట్ వస్తుంది కదా అన్న ఎగ్జాంపుల్తో నేను ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ మాత్రం నాకు ఎగ్జాంపుల్ తెలియట్లేదండి. పైన నేనైతే హోల్ పెట్టలేదు, పైన ఈ సరౌండింగ్లో మాత్రం నేను హోల్ పెట్టలేదు, ఇక్కడ మాత్రం హోల్ పెట్టాను అనమాట. ఇది చూడండి, ఇది మిడిల్ కదా, ఇక్కడ నేను హోల్ పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి, మిషన్ ఆన్ చేస్తే డిజైన్ లైన్ మాత్రం గీస్తుందండి. మనకి ఇలా లైన్ గీయడం వల్ల చాలా ప్లస్ పాయింట్ ఉంటుందండి. ఎందుకంటే మనకి డిజైన్ ఎక్కడ వస్తుంది అనేది మనకి ఒక అంటే ఒక ఇదే అర్థమైపోద్ది కదా మనకి గీయడం వల్ల. ఏ నెక్ అయినా సరే ఏదైనా సరే మనకు ఒక డిజైన్ అనేది ఒక లైన్ గీస్తే మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు హోల్ చూసారు కదా, ఇప్పుడు ఆ హోల్ చూపించా కదా, ఆ హోలు కరెక్ట్గా మిడిల్లోనే వచ్చేసింది చూడండి. అది ఎగ్జాంపుల్గా మాత్రమే పెట్టా. ఆ పైన హోల్ మాత్రం నేను పెట్టలేకపోయా, ఎందుకంటే అది ఎక్కడ వస్తుంది అనేది నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను దాన్ని ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను అండి. ఇప్పుడు ఎలా హోల్ పెట్టుకోవాలనేది కూడా చూపిస్తా. ఇది చూడండి, ఇలా డిజైను ఇలా గీస్తుందనమాట మొత్తం. ఎక్కడ నెట్టు ఎక్కడ డిజైన్ వస్తుంది అనేది మనకి డిజైన్లో అర్థమైపోద్ది కదా. దాన్ని బట్టి మనం నెట్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడ రిమూవ్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా లైన్ గీయడం వల్ల మనకి చాలా ఈజీగా అయిపోద్దండి. లైన్ కనుక గీయకుండా మొత్తం ఫస్ట్ స్టార్టింగే డిజైన్లోకి పోతే కష్టం అండి. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి డిజైన్ వచ్చేస్తుంది అనమాట. డిజైను చాలా బాగుందండి. స్టిచెస్ మాత్రం చాలా ఉన్నాయండి. 1.5 లాక్ ఒక హ్యాండ్లోనే ఉంది. చూడండి, ఇక్కడ నెట్టు, ఇక్కడ పైన డిజైను, నెట్టు పైన డిజైను, అట్లా టూ టైప్స్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ డిజైను, నెట్టు డిజైను ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి, మిషన్ ఆపేసేసుకొని ఇప్పుడు లైన్ గీయడం అయిపోయింది కదా, మిషన్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ ఈ నెట్టు, ఇక్కడ నెట్టు, ఈ 2 చోట్ల నెట్టు మనకి అర్థమైపోద్ది కదా. అక్కడ బాక్స్లో ఎలా గీసిందో ఇక్కడ నెట్ అనమాట, ఇక్కడ వచ్చేసి నెట్ అనమాట. ఇక్కడ 2 చోట్లలో మనం అంటే పైన ఫ్యాబ్రిక్ని రిమూవ్ చేసేసేయాలన్నమాట. ఇక్కడ ఈ 2 చోట్ల మనం పై ఫ్యాబ్రిక్ని తీసేసేయాలన్నమాట. ఇప్పుడు ఒక కన్ఫ్యూజ్ కాకుండా ఇన్ని లైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక చాక్ పీస్కి ఒక ఎగ్జాంపుల్ పెట్టేసుకుంటే మనం కంగారులో కానీ మనకి ఒక ఐడియా కోసమైనా మంచిగా ఉంటుంది. కంగారులో కూడా మనం కట్ చేయకుండా వేరే పీస్ కట్ చేయకుండా ఇలా ఈ మార్క్ చేసుకున్న పీస్ని మాత్రమే కట్ చేసేసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ నేను మార్క్ పెట్టలేదన్నా కదా, నాకు ఎగ్జాంపుల్ అర్థం కాలేదు కదా. ఇప్పుడు ఎలా చిన్న హోల్ ఎలా పెట్టుకోవాలో చూడండి. ఒక సిజర్ తీసుకొని, చిన్న సిజర్ అయినా మీకు ఏ కంఫర్ట్గా ఉంటే, ఏ సిజర్ కంఫర్ట్గా ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ మాత్రమే చేయండి, మిడిల్లో ఎప్పుడు చేయకండి. నెట్టు ఓపెన్ చేయకండి, ఎందుకంటే క్లాత్ ఓపెన్ చేస్తే ఒకవేళ నెట్ కనుక మనకి
కొంచెం కట్ అయింది అనుకోండి, అక్కడ కార్నర్లో ఫ్లవర్ వేసేస్తే కవర్ అయిపోద్ది. కస్టమర్ కూడా అంత మనల్ని పర్టికులర్గా అడగరు. అదే మిడిల్లో అయితే ఫ్లవర్ పర్టికులర్గా అడుగుతారు. ఒకవేళ నెట్ కట్ అయితే దాని మీద ఫ్లవర్ వేయమని చెప్తున్నా అంతే. ఇది చూడండి, చిన్న చిన్నగా ఒక్కొక్క పోగు తీసుకుంటూ దారపు పోగుల్ని చిన్న చిన్నగా తీసుకుంటూ ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. చిన్న హోల్ పెట్టేసుకోవాలన్నమాట. ఇది మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి, ఎందుకంటే నెట్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ హోల్ పెట్టుకునేటప్పుడే కొంచెం కష్టం, ఆ తర్వాత చేయడానికి ఈజీగానే ఉంటుందండి. ఇలా నాకు 40 వరకు వచ్చిన కర్వ్ స్కేల్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. కట్ చేయడానికి చాలా నీట్గా బాగా వస్తుందండి. అంటే మళ్ళీ పక్కన క్లాత్ అయితే పట్టట్లేదు, ఇట్లా కర్వ్గా ఉండడం వల్ల చాలా ఈజీగా అవుతుంది. కర్వ్ సిజర్ వల్ల చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, హోల్ అయితే పడింది. హోల్ పెట్టా కదా, ఇలా చిన్న హోల్ చేసేసుకొని కార్నర్లోనే చేసుకోండి తప్పకుండా. ఇది మాత్రం హోల్ మాత్రం కార్నర్లోనే చేసుకోండి. ఒకవేళ ఫస్ట్ ఆల్రెడీ మనం మిడిల్లో హోల్ పెట్టుకుంటే ఓకే, కానీ మిడిల్ హోల్ పెట్టకుంటే మాత్రం తప్పకుండా కార్నర్లోనే చేసేసుకోండి. ఇది చూడండి, ఇప్పుడు హోలు ఇలా చిన్నగా మిడిల్లో కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా, ఇది కట్ వర్క్ కదండి, కట్ వర్క్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట. రౌండింగ్లో ఉన్నంత ఈజీగా ఉండదు అనమాట. స్టిచ్చింగ్ అయినా సరే కటింగ్ అయినా సరే ఇలా నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఏదైనా చేస్తూ పోతే అలవాటు అయిపోద్దండి. కష్టం అనుకుంటే కష్టం అనిపిస్తుంది, కొంచెం ఈజీ అనుకొని మన మైండ్లో చేసేయాలి అంతే, తప్పదు. మనం చేసే పనే ఇది కాబట్టి ఆ చేసే పనిలో మనం కొంచెం మెలకువలు నేర్చుకుంటూ చేసేసుకోవాలి, కష్టం అనిపించుకోకుండా. చూడండి, మిషన్ను నేనైతే హెడ్ను అయితే పక్కకు జరపలేదండి, ఎందుకంటే నాకైతే కంఫర్ట్గానే ఉంది. ఒకవేళ మీకు హెడ్ అడ్డు వస్తుందంటే కనుక కటింగ్ చేయడానికి మీరు పక్కకు అనేసి మళ్ళీ స్టార్ట్ కొట్టేసుకోవచ్చు. డిజైన్ స్టార్ట్ కొట్టేస్తే స్టార్ట్ దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ లైన్ గీసేసి అప్పుడు నెట్గా కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి కట్ వర్క్ కదా, ఇలా కట్ వర్క్ తగినట్టుగా కొంచెం పైన క్లాత్ని కొంచెం లాగి పడుతూ కట్ చేస్తే నీట్గా వస్తుంది. మరీ లాగి పట్టినాం అనుకోండి మళ్ళీ లైన్ అవతలకు కూడా కట్టే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం లైన్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగానే వస్తుంది, నీట్గానే వస్తుంది. కొంచెం కేర్ఫుల్గానే కట్ చేయాలి, కొంచెం పేషెన్స్తోనే కట్ చేయాలండి. ఇది మాత్రం కొంచెం ఓపిక పెట్టాలి. ఏ పనైనా అంతే అండి, కష్టపడితేనే వస్తుంది కాబట్టి అది మనకు తెలిసిందే కాబట్టి చేసుకుంటూ పోతుంటే అదే అలవాటు అయిపోద్ది. చూడండి, ఫస్ట్ ఒక హ్యాండ్ కట్ చేసి అంటే ఫస్ట్ నెట్ కట్ చేసినప్పుడు కొంచెం భయంగా కేర్ఫుల్గా కట్ చేసినాం, ఆ తర్వాత అలవాటు అయిపోద్ది కదా. కొంచెం నీట్గా కట్ చేసుకుంటూ ఇలా స్మూత్గా కట్ వర్క్ ఇచ్చుకుంటూ చాలా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ మాత్రం కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, ఇలా నీట్గా కట్ వర్క్ని చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. మనం చేస్తుంటే అలవాటు అయిపోద్దండి. ఏ పనైనా సరే కొంచెం పేషెన్సీతోనే చేయాలి. ఈ పని మాత్రం కొంచెం కాదు, చాలా పేషెన్సీనే కావాలండి కొంచెం, ఎందుకంటే కేర్ఫుల్గా చేయాలి. నెట్టు చాలా పలుసగా చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎక్కడ టచ్ కాకుండా చాలా జాగ్రత్తగా ఇలా మిషన్ చుట్టూ తిరుగుకుంటూ మీకు ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తే అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను మాత్రం వీడియో చేసుకుంటూ మీకు చూయించుకుంటూ కట్ చేస్తున్నా అండి. హ్యాండ్కి మాత్రం ఫస్ట్ టైమే చేస్తున్నా. బ్యాక్ మాత్రం చాలా డిజైన్స్ చేశాను అండి, ఎక్కడ ఫెయిల్యూర్ అవ్వలేదు, చాలా సక్సెస్ఫుల్గా వచ్చేసినాయి. హ్యాండ్ కూడా ఇది కూడా చాలా సక్సెస్ఫుల్గా వస్తుందని అనుకుంటున్నా, వచ్చేస్తుంది కూడా అండి. నేను స్టార్టింగ్ అసలు లైన్ గీస్తుందా గీయదా ఎలా ఎక్కడ స్టార్ట్ అయిద్దా అని చెప్పి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ టెన్షన్ పడినా కానీ చాలా ఈజీగా అనిపించిందండి. లైన్ గీయడం వల్ల చాలా సేఫ్ అయింది. లైన్ గీసిన సరౌండింగ్లో మనకి అర్థమైపోయింది కాబట్టి దాన్ని బట్టి సరే కర్వ్ అనేది చాలా జాగ్రత్తగా సున్నితంగా తీసేస్తున్నా. ఇంకా అక్కడ కొంచెం మనం చూసుకోవాల్సిన విషయమే, కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎలా ఉందో, చాలా నీట్గా వచ్చింది. చూడండి, కరువు చోట కూడా ఇలా కట్ వర్క్ కూడా
కట్ వర్క్ చోట కట్ వర్క్ లాగే కట్ చేసేసా. చూడండి ఎలా నీట్గా ఉందో, చాలా నీట్గా వచ్చిందండి. డిజైన్ వేసేటప్పుడు కూడా చాలా నీట్గా ఉంది. ఇందులో స్టిచ్చెస్ మాత్రం చాలా ఉన్నాయండి. 1.5 lakh ఉంది. ఫర్ 1 హ్యాండ్లోనే 1.5 lakh స్టిచ్చెస్ ఉన్నాయి. చాలా పెద్ద డిజైన్ అనే చెప్పాలి ఇది. చూడండి మీకు ఎక్కడైనా ఊసులు లేసినట్టుగా కనబడిస్తుందా? లేదు కదా, చాలా నీట్గా వచ్చింది. చూడండి డిజైను ఇలా మనకి 2 లైన్స్ 2 times వేస్తుంది కాబట్టి చాలా నీట్గానే ఉందండి. చూడండి ఎక్కడ కూడా మీకు ఊసులు లేసినట్టుగా కనిపించట్లేదు. డిజైన్ కూడా చాలా బాగుందండి. కానీ చిన్న చిన్న థ్రెడ్స్ మాత్రం చాలా ఉన్నాయండి. కట్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. ఇది చూడండి చాలా బాగా వచ్చింది డిజైను. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. చూడండి నెట్టు ఎక్కడ కూడా మీకు మిస్టేక్ కనిపించినట్టుగా లేదు. చూడండి నీట్గా ఉంది. చూడండి నెట్టు కింద ఫ్యూజన్ పేపర్ తీసేసిన తర్వాత నెట్టు ఎలా ఉందో చూడండి, చాలా నీట్గా ఉంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. దీన్ని ఎలా చేయాలి ఏంటనేది మీకు కూడా చూస్తే అర్థమైపోద్ది అనమాట. ఏదైనా కొంచెం కష్టం అనుకోకుండా, కొంచెం ఇబ్బంది పడకుండా చేసుకోవాలండి పని. ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. చూడండి డిజైన్ మాత్రం చాలా బాగుంది.